బీహార్ అసెంబ్లీ ఎన్నికల హీట్ రోజురోజుకు పెరుగుతోంది. మొదటి దశ పోలింగ్ పూర్తయ్యాక అక్కడి రాజకీయ వాతావరణం మరింత రసవత్తరంగా మారింది. ప్రతి పార్టీ తన సత్తా చాటుకోవడానికి ప్లాన్ చేస్తున్న వేళ పాట్నా ఎయిర్పోర్ట్లో ఓ అరుదైన దృశ్యం వెలుగులోకి వచ్చింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు, జనశక్తి జనతాదళ అధ్యక్షుడు తేజ్ ప్రతాప్ యాదవ్, గోరఖ్పూర్ బీజేపీ ఎంపీ రవికిషన్ ఇద్దరూ కలిసి ఒకే చోట కనిపించారు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసి హాయ్ హలో అని షేక్ హ్యాండ్ ఇచ్చుకుని పలకరించుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది తెలిసిన వారు దీని గురించి తెగ చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజ్ ప్రతాప్ యాదవ్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన భోలేనాథ్ భక్తుడని, సేవా లక్ష్యం ఉన్న వారందరినీ బీజేపీ ఆహ్వానిస్తుందన్నారు. అదే సమయంలో తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ భేటీపై క్లారిటీ ఇచ్చారు. రవికిషన్ను మొదటిసారి కలిశానని అన్నారు. అతను మంచి శివభక్తుడు, మేము కూడా భక్తులమని పేర్కొన్నారు. నిరుద్యోగాన్ని నిర్మూలించి ఉపాధి కల్పించే వారితో ఉంటానని మొదటి నుంచే చెప్పానని తేజ్ ప్రతాప్ యాదవ్ వెల్లడించారు. అంటే ఇప్పుడు వీరిద్దరూ భక్తి మోడ్లో ఉన్నారా, లేదంటే తేజ్ ప్రతాప్ బీజేపీలో చేరుతారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఈసారి ఆయన మహువా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. అయితే బీజేపీ వర్సెస్ లాలూ ఫ్యామిలీ అంటే ప్రతిసారి కూడా ఫైట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు కలిసి కనిపించటం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.